దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో కూడి వచ్చిన అందరికీ దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. కొన్ని విషయము కొంచెం సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మేము దీన దశ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. అద్భుతకారుడు కదా. ఇర్మియా 1:5లో గర్భంలో నేను నిన్ను రూపింపక ముందే నేను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో నుండి నువ్వు బయటికి రాకముందే పిండమనే ఉన్నప్పుడే నేను ప్రతిష్ఠించాను, అభిషేకించాను అని దేవుడు చెప్పినట్టుగా నాకు తెలిసి తెలియని వయసులో పని చేసుకుంటూ తల్లిదండ్రులకు సహాయపడుతూ విస్తార మనస్సు సంపన్నమైన కుటుంబంలో ఉన్నవారం మేము. పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు వాటిలో వెళ్తూ అలా ఉన్న సమయంలో నేను మేకలు గొర్రెలు కాస్త ఉన్న సమయంలో బైబిల్ దొరికింది నాకు. కానీ బైబిల్ అని నాకు తెలియదు, చదువు రాదు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. బుక్ చాలా బాగుంది అని తీసుకొచ్చి పెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఊహచిత్ర పటం దొరికింది. అది తల మెరుస్తూ ఉంది. మధ్యాహ్నం వేళ నా చేతిలో దుడ్డు కర్ర ఉంది. అది తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి పైన పెట్టాను. ఆ తర్వాత చదువుకోవాలనిపించింది. మా తండలలో వచ్చి చదువుల పండుగ అని ఒక పెట్టారు. అంటే గొర్రెలు మేకలు కాస్తున్న వాళ్ళు, జీతంగా ఉన్న చిన్నపిల్లలను స్కూల్కి పంపాలి, లేకపోతే తల్లిదండ్రుల మీద కేసులు అవుతుందని ఆ మధ్యలో కొందరు టీచర్లు వచ్చి అట్లా చెప్తా ఉన్నప్పుడు మేకలు ఆ గొర్రెలు అమ్మి నన్ను స్కూల్కి పంపడం జరిగింది. 6వ తరగతి నుంచి చదువుకున్నా. 7వ తరగతిలో పాస్టర్ పాండు అన్న గారు నాకు పరిచయం అయ్యారు. రోడ్డు మీద లిఫ్ట్ అడిగాను. అలా ఆ పరిచయము ఆ చిన్నతనంలో నన్ను పాండన్న ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడనే పులిపిట్టు ఉంది. అప్పుడు తెలుగు సరిగా నాకు రాదు. వచ్చే రాని భాషలో నేను సాక్ష్యం చెప్పాను. ఆ తర్వాత మన హాస్టల్ నుండి పక్క బిల్డింగ్లలో 40 రోజులు 21 రోజు మరి ఉపవాసం కూడా ఇక్కడనే ఉండడం, వస్తూ పోతూ ఉపవాసం ఉంటూ ఉన్నాను. అలా పాస్టర్ అంకుల్తో పరిచయము, సంఘము సేవతో నేను అంటుకట్టబడ్డాను. దేవుడు నా ఎడల ఎంతగానో ప్రేమ చూపాడు. ఆ తర్వాత నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. దేవుడు నన్ను వాక్యము చేత ప్రేరణ కలిగించి దర్శనాల కళల ద్వారా, సేవకుల ద్వారా నాతో స్పష్టంగా సూటిగా మాట్లాడి దేవుడు నన్ను పూర్తి సేవకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత నా తల్లిని పోగొట్టుకున్నాను. ఆ సమయంలో నేను ఇక్కడ వచ్చి పాస్టర్ అంకుల్కి ఆశ్రయించినప్పుడు చెప్పుకున్నప్పుడు తనను చేరదీశారు. అలాగనే తను కూర్చోబెట్టి చెప్పారు, మీ జాతి ప్రజల కొరకు దేవుని దగ్గర ఏ జాతి అయితే చేరిన వాళ్ళు ఉన్నారో వారి కొరకు రాత్రంతా కన్నీటితో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మీ జాతి కొరకు, ప్రజల కొరకు, ఇంకా దేవుని దగ్గరికి రాని ప్రజలు చాలా మంది ఉన్నారు, కొన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి వాటి కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నా ముంగల నువ్వు కూర్చొని ఉన్నావంటే నేను ఎన్నో రాత్రులు మీ కొరకు ప్రార్థన చేశాను, కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావని తను తెలియజేయడం జరిగింది. ఆ మాట నా హృదయాన్ని కదిలించింది. అవును, నా కొరకు ఇంతగా ప్రార్థన చేశారు, కన్నీరు కార్చి, అందుకనే నేను ఇక్కడ రాగలిగాను. ఇది కేవలం దేవుని ప్రేమ, దేవుడు మాత్రమే కదా చేరదీసిండని ఆ దేవుని ప్రేమ నేను గుర్తుపెట్టగలిగాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నేను సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు మా డాడీ వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న మమ్మీ లేదు కదా, పెళ్లి చేసుకోమన్నాడు. సరే నాన్న అన్నాడు. సంబంధం వచ్చింది. అలాగనే దేవుని చిత్తానుసారంగా అన్న వాళ్ళు, పాస్టర్ అబ్రహం అంకుల్ వాళ్ళు అందరూ వచ్చారు. మరి కొత్తగూడెం దగ్గర ఆ పెళ్లి దేవుని సన్నిధిలో దేవుడు ఘనంగా జరిగించారు. తర్వాత ఒక పాపనిచ్చాడు దేవుడు, బాబునిచ్చాడు. తర్వాత కృతజ్ఞత కూడిక, అలాగనే బాబుది కలిసి బర్త్డే చేద్దామని అలా ప్రేరణతో ప్రార్థన పూర్వకంగా కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం. అప్పుడు స్నేహితులు, బంధువులు, చుట్టాలు, మా కాలేజీ ఫ్రెండ్షిప్ వాళ్ళు కూడా 10th క్లాసు, అలాగనే డిగ్రీ, అలాగనే పీజీ క్లాస్మేట్ వాళ్ళు అందరూ వచ్చారు. దేవుడు అన్నిలు కృప చూపారు. ఆ ప్రోగ్రాం జరగడానికి ముందు కూడా కొందరు నువ్వు ప్రోగ్రాం పెట్టుకోవడం అవసరమా అని రకరకాలుగా మాట్లాడారు. కానీ నేను దేవుని దగ్గర విన్నాను, అది దేవుని చిత్తం అని గ్రహించాను. దేవుడు ప్రతి అడ్డులు తీసివేసి దేవుడు జయప్రదంగా ఘనంగా నా సొంత బంధువులకు, మా సొంత పాలులకు, నాతో పాటు కలిసిన పెరిగిన నా స్నేహితులకు నేను సువార్త అందించాలి అనే ఆ వాంఛ, ఆ తృష్ణతో ఆ యొక్క ప్రోగ్రాం పెట్టడము అసలైన విషయం అదనమాట. కాబట్టి నేను వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పాను. ఆ తర్వాత నా 10th క్లాస్మేట్ 2 బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఒక ఆయన పేరు వెంకటయ్య, ఆయనేమో అనంతపురం దగ్గర అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. తను ఆల్రెడీ తెలుసుకున్నాడు నేను ఎప్పుడు ఇంటర్మీడియట్లో చెప్పినప్పుడు. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత 2 రక్షించబడ్డారు. ఏంటి, ఆ కృతజ్ఞత బర్త్డే ప్రోగ్రాంలో విని
అలాగా దేవుడు కార్యం చేశాడు. మరి నేను కూడా నిస్సహాయ స్థితిలో వాళ్ళ మాటలు విని నేను ప్రోగ్రాం పెట్టుకోకుండా ఉంటే నా ప్రజలకు, నా స్నేహితులకు, నా బంధువులకు నేను దేవుని గురించి చెప్పేవాడిని కాకపోయి ఉన్నాను. కాబట్టి దేవుని దగ్గర వినికి ముందుకు సాగడం, ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు నా ఎడల. కాబట్టి దేవునికి మహిమ. అలాగనే నేను సోరియాసిస్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, సంఘం ఎంతగానో అన్నవాళ్ళు, పాస్టర్లు ప్రార్థన చేశారు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాను, ప్రభా ఒక దైవజనుడు ఎలా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు వేదనతో ఒక బుక్ రాయడానికి దేవుడు కృప చూపాడు. ఆ బుక్ రాయక ముందు కూడా ఈయనకి ఏం అనుభవం ఉంది, ఈయనకి ఏం తెలుసు అని బుక్ రాస్తాడు. ఈయనకు అసలు ఎన్ని సంఘాలు స్థాపించాడని, ఈయన ఎక్కడెక్కడ తిరిగారని అని నానా రకాలమైన మాటలు. ఒకళ్ళైతే చూశారు, ఏముంది ఇందులో అన్నారు. కానీ ఆ బుక్ వేరే వేరే దేశాలకు వెళ్ళింది. వేరే వేరే ప్రాంతంలో ఉన్న సేవకులు నాకు పర్సనల్గా కలిసిపోయారు. మన చర్చి కూడా వచ్చి బుక్ చాలా బాగుంది, మా హృదయాన్ని కదిలించింది, మీ సంఘము, మీ సేవ మాకు కావాలి. అలాగనే అప్పుడప్పుడు వచ్చి మా సంఘాలను బలపరచండి, మాకు ఈ సహవాసం కావాలి, మీ కాపరి గారి యొక్క సాక్ష్యం, మీ యొక్క పట్టుదల, దేవుని కొరకు మీరు నడిచే విధానం, దేవునితో నడక చాలా చక్కగా బాగుంది, ఈ సంఘం మాకు కావాలని వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. అవును, దేవుడు చేసే కార్యములు చాలా అద్భుతము, ఆశ్చర్యమైన కార్యాలు. నాకు చదువు రాని నన్ను పీజీ చేయడానికి దేవుడు కృప చూపాడు, నేను ఊహించుకోలేదు. తర్వాత బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపాడు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు పత్తిపాడు కానీ కొన్ని ప్రాంతాల్లో పేర్లు, మరి అటు ఆంధ్రకి వెళ్ళి పత్తి తీయడానికి, మిరపకాయలు తింపడానికి వెళ్ళినాను. అలాగనే మేస్త్రి దగ్గర పారపని, అది ఒక మాల్ అందించడానికి వెళ్ళాను. నాకు మేస్త్రి పని కూడా వస్తుంది. అయితే ఇలా కొట్టుకుంటూ నలుగబడుతూ, అలాగనే మా డాడీ వాళ్ళ దగ్గర కూడా నేను బుక్కులకు డబ్బులు ఎప్పుడు అడగలేదు, నా బట్టలకు నేను డబ్బులు ఎప్పుడు అడగలేదు. నేను నా కష్టపడి నేనే కొనుక్కొని అట్లా ముందుకు సాగడానికి దేవుడు కృప చూపాడు. అలాగనే సాగర్ చర్చిలో కూడా రాత్రి పగులు పని చేసుకుంటూ నా చదువు నేను చదువుకుంటూ అక్కడ ఉండడానికి, పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపాడు. అలాగనే ఇక్కడ వచ్చిన కాడ నుంచి కూడా దేవుడు ఇదే పులిపిటి మీద వచ్చి రాని మాటలతో ఉన్న నన్ను ఈరోజు ఇక్కడనే నన్ను నిలబెట్టి దేవుడు వాక్యం చెప్పడానికి కృప చూపాడు. ఇది కేవలము దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. నేను ఎప్పుడు ఊహించుకోలేదు, నేను అనుకోలేదు ఇలాంటి మంచి సంఘంలో, పరిశుద్ధమైన జనముల మధ్య, దేవుని సంఘంలో నిష్కళంకం పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడతానని, అల్పుడైన నేను మాట్లాడతానని ఎప్పుడు నా కలలో కూడా నేను అనుకోలేదు. కానీ ఇది కేవలము దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యము. అలాగే నాకు సోరియాసిస్ వచ్చినప్పుడు కొందరు రకరకాలుగా మాట్లాడారు. అంటే అవి భరించలేని మాటలు. తన చేతులతో మనం ఎట్లా పరుగు బల్ల తీసుకుంటాం, తన విషయం ఏంటి, తను ఎట్లా అని భయంకరంగా నీచిగా మాట్లాడారు. కానీ దేవుడు నన్ను ఈ చోట నిలబడి చెప్తున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు ప్రతి మాట వింటాడమ్మా. దేవుడు నమ్మదగిన వాడు, చాలిన దేవుడు. మన చాటున కార్చి ఆ కన్నీరు, ఆ వేదన, ఆ బాధ, ఆ గుండెను పిండిస్తున్న ఆ అన్ని అంతరంగ రూమ్లో, హృదయంలో ఉన్న ఆ బాధ, వేదన ఎవరు చూస్తాడు? మన దేవుడు చూచుచున్న దేవుడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అందరి ఎడల ఆయన దయచూపు వాడే ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మా డాడీ కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపాడు. మా డాడీని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఎంత మంచి దేవుడు అంటే, అద్భుతంగా దేవుడే సహాయం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి కష్టం గురించి తెలుసు, ఆకలి గురించి తెలుసు. నలిగిపోయి ఆ యొక్క ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాసులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. రెండో వ్యక్తి వచ్చాడు. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. మనం ఈ చోట చూస్తాం, 2 వ్యక్తులు వచ్చారు. మొదటి వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను వారానికి 2 సార్లు వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నా సంపద అంతట్లో నీకు ఇస్తున్నాను. వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, దొంగతనం చేస్తున్న వాళ్ళు, జారుల వల్లే అదుగదుగో కనబడుతున్నాడు సుంకరి, అగో ఆయన వల్లే కాకుండా నేను నీతిగా జరిగించు నీ సన్నిధిలో నేను వస్తున్నాను. కాబట్టి ప్రభువా, ఇంత తేటగా మంచిగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని
వందనాలు చేస్తున్నాడు, ఆయన చెల్లిస్తున్నాడు. ఆయన ప్రార్థనలో తప్పు ఉందా? లేదు. మంచిగానే చేస్తున్నాడుగా, మంచిగానే చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఈయన దగ్గర రాలే, దూరంన నిలబడి ధైర్యము చాలక, ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక తలదించుకొని అంతరంగ హృదయముతో, దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? పాపినైనా నన్ను కరుణించమని. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థనలో ఏమైనా తప్పు ఉందా? లేదు. ఫస్ట్ వచ్చి చేసిన వ్యక్తిలో ఆయన వస్తున్నాడు, చేస్తున్నాడు, ఆయన చేసిందే చెప్తుందే, ఆయన ఏం చేస్తున్నాడు అవే చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతని కంటే ఇతను పాపినైనా నన్ను కరుణించమని అనే వ్యక్తి రక్షించబడ్డాడు, క్షమించబడ్డాడు, సమాధానం పొందుకున్నాడు, సంతోషం పొందుకున్నాడు. కానీ అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. మొదటి వ్యక్తి ప్రార్థన కారణం ఎక్కడంటే, తను మనుషుల కొరకు చేస్తున్నాడు, మనుషుల కొరకు చూయించుకోవడానికి చేస్తున్నాడు. నేను ఇది చేస్తున్నా ప్రభువా, నేను అది చేస్తున్నా ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడో ప్రభువా అని అన్ని మంచి మాటలే. కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వలేదు, మనసు మాత్రం దేవునికి ఇవ్వలేదు, తన జీవితం మాత్రం దేవునికి సమర్పించుకోలేదు. చేసేది అన్ని మంచి పనులే, మంచిగానే, మాటలన్నీ మంచిగానే, కానీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. కారణం ఎక్కడంటే, పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు. చిలుక పలుకులాగా పలికినాడు. చిలుక పలుకులాగా మన జీవితంలో కూడా అంతే. పెదవులతో ఎన్ని మాటలు మాట్లాడినా దేవుడు చెప్తాడు, నీ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నావు కానీ నీ హృదయంతో నన్ను ఘనపరచడం లేదు, నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని దేవుడు చెప్తాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి ప్రభు అంటాడు. క్వశ్చన్ మాత్రం అయితే హైలైట్ చేశాడు. కానీ ఆయన ఏ తప్పు చేయట్లేదు, ఆయనలో పాపం లేదు, వ్యభిచారం చేయట్లేదు, చర్చికి వస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాడు. కానీ తన మనసు హృదయం మాత్రం దేవునికి ఇవ్వలేదు. అప్పుడు దేవుడు ఆయనను ప్రేమించి ఆయన హృదయం చూసినప్పుడు, ఆయన హృదయం ఎక్కడుంది? ఆస్తి మీద ఉంది. కాబట్టి నీ ఆస్తి అమ్మి బీదలకు పంచి నా దగ్గరికి రా, నన్ను వెంబడించమంటే చిన్న ముఖం పుచ్చుకొని వెళ్ళిపోయాడు, చిన్న ముఖం పెట్టుకొని వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంలో నేను ప్రధానమంత్రిని, ఫలాని దేశానికి ప్రధానమంత్రిని, నన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళు అని అంటే దేవుడు తీసుకుంటాడా? నేను జూనియర్ని, నేను సీనియర్ని, నేను 70 సంవత్సరాలు సేవ పరిచర్య కలిగిన వ్యక్తిని పరలోక రాజ్యంలో నన్ను తీసుకెళ్ళు ప్రభా అంటే తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. లేదు లేదు ప్రభా, నేను జ్ఞానవంతుణ్ణి, నేను బాగా చదువుకున్నాను, నా దగ్గర చాలా ధనం ఉంది, నా అంతటి వాడు ఎవ్వరు లేడు, పరలోక రాజ్యంలో తీసుకెళ్ళు ప్రభా అంటే తీసుకుంటాడా? వెళ్ళిపోతామా? జ్ఞానము నిన్ను రక్షించదు, నీ తెలివి నిన్ను రక్షించదు. బైబిల్లో రాయబడి ఉంది, గ్రీసు దేశస్తులు జ్ఞానము కావాలని వెతుకుతున్నారు. ఎవరికి? యేసు ప్రభుని వెతకడం లేదు, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యూదులు ఏం చేస్తున్నారంట? సూచిక క్రియలు చేయి ప్రభు, అద్భుతాలు చేయి, ఎన్నడూ చూడని అద్భుతాలు చూడాలి నా జీవితంలో. వీళ్ళు అద్భుతాలే ఎదుగుతున్నారు, వీళ్ళు సూచిక క్రియలే అడుగుతున్నారు, వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కానీ నన్ను వెతకడం లేదే. అది చెప్తున్నాడు దేవుడు. నేను ఎటుపోయాను అంటే, నీ స్వార్థం కొరకే అడుగుతావా? నీ స్వార్థం కొరకే నాకు ఇది ఇచ్చి అది ఇచ్చి అన్ని నీ స్వార్థమే కనబడుతుందా? మరి దేవుని చిత్తం నెరవేర్చేది ఎప్పుడు? దేవుడు నీ ఎడల సంకల్పం ఆయన నెరవేర్చేది ఎప్పుడు కదా? కాబట్టి దేవుడు స్పష్టంగా రాయించినాడు, జ్ఞానాన్ని వెతకడం కాదు, సూచిక క్రియలు చేయమని అడగడం కాదు, నన్ను వెతుకు, నువ్వు నా దగ్గరికి రా, అది దేవుడు అడిగేది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవునికి దూరం ఉన్నావేమో, నీ ధనాన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీ వ్యాపారాన్ని బట్టో, లేకపోతే నీ తెలివిని బట్టో, నీ ఏదైనా ఉండవచ్చు, అది నీ బలాన్ని బట్టో, మరి నేను ఏమైనా చేయగలను ఏ విషయంలో విర్రవీగుతున్నా, పరలోక రాజ్యాన్ని మాత్రం ఇవేవి పనికి రావు. పరలోక రాజ్యపు కొలతలు వేరు, ఈ భూలోక సంబంధమైన కొలతలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు దేవుడు. అసలు దేవుని చిత్తానికి ఈ లోకానికి సంబంధమే ఉండదు. నిజంగా మన అబ్రహాం అంకులు చెప్పేవాడు, సచ్చినోడు సచ్చిలాగానే ఉండాలి, సచ్చిపోయిన లాగానే ఉండాలి. కానీ మధ్యలో మనము చూస్తూ ఉంటాం, సచ్చినోడు సచ్చినలాగానే ఉండాలంట. ఎట్లా అంటే, ఈ లోక సంబంధమైన శరీరాశలు, నేత్రాశలు, జీవపటములు, అధికారం వద్దు, నాకు హోదా వద్దు, నాకు పేరు వద్దు, నాకు ఏది వద్దు, నేను సచ్చిపోయిన వాడిని, నాలో క్రీస్తు కనబడాలి, కానీ ఇవేవి కోరికలు నాలో కనబడవద్దని
అది అంతరంగ హృదయంలో నీ సత్యము, నీ దేవుడు నీ అంతరంగ హృదయంలో నీకు కనపడాలి. కానీ ఈ లోకాశల వీటి కొరకు కానే కాదు. అబ్రహాం అంకుల్ చెప్పాడు, ఎంత మంచి ప్రసంగాలు, ఎంత అద్భుతమైన ప్రసంగాలు. సచ్చినోడు సచ్చినాగానే ఉండాలి అంటే, ఎవరైనా తిట్టగానే, కొంచెం చెప్పగానే, 2 మాటలు అనగానే ఎడిసిపోతూ ఉంటారు భలే. ఇగో ఇక్కడ చూస్తాం, ప్రభా వాణ్ణి చంపేసాయి, ప్రభా వీని నాశనం చేసేయి, వాణ్ణి అది చేసేయి అంటే దేవుడు అస్సలు చేయడు. ఫస్ట్ నీకు మొదలు పెడతాడు, నీకు శ్రమలు మొదలు పెడతాడు, నీ నుంచి మొదలవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ 2 మనుషుల ప్రార్థన చూసాం. ఏమని? ప్రభా నిన్ను, మనం ఎవరైనా సరే ఏమని ప్రార్థన చేస్తాం? నేను నీతిమంతుని ప్రభా, చేసేదంతా వాళ్ళే, తప్పంతా వాళ్ళదే, తప్పంతా వేరే వాళ్ళ మీదనే నెడతాం మనం. కానీ మనలో మనం తప్పు ఉందా? మనకు మనం పరిశీలించుకుంటామా? ఇక్కడ ఏమంటున్నాడు? పాపినైనా నన్ను కరుణించు దేవా, అల్పుడనయ్యా అని దీనంగా, ధైర్యము చాలక, రొమ్ము కొట్టుకుంటున్నాయని రాయబడింది. ఎట్లా? రొమ్ము కొట్టుకుంటూ ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణే పిలుస్తున్నాడు తన అంతరంగ హృదయంలో. కానీ ఇంకో వ్యక్తి, ఆయన కూడా మంచిగానే ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుని మనసు ఇవ్వలేదు, ప్రార్థనకు ప్రత్యుత్తరము రాలేదు. మన జీవితంలో అద్భుతాలే అడుగుతాము, కానీ దేవుడే కావాలి. మన అబ్రహాం అంకుల్ ఒక మాట చెప్పేవాళ్ళు, ఆయన చేతులే చూస్తావా నువ్వు? ఆయన యేసు ప్రభు ఆయన చేతులతో నీకు ఇస్తున్నాయి, ఆ చేతులే చూస్తావా? ఆయన ముఖం చూడవా? ఆయన స్వరం వినవా? ఆయనతో పాటు కూర్చొని భోజనం చేయాలి, ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉండాలని దాని కొరకు ఎందుకు ప్రాకులాడవు నువ్వు? డబ్బు కొరకు ప్రాకులాడతావు, హోదా కొరకు ప్రాకులాడతావు, ఈ లోక సంబంధమైన అన్నిటి కొరకు ప్రాకులాడతావు. కానీ దేవుడే కావాలి, దేవుడు మెచ్చాలి, నా అంతరంగ హృదయంలో నుండి నా దేవునికి మహిమ కలగాలి అని ఆ విషయంలో మనం ప్రాకులాడం, ఆ విషయంలో మనము దేవుని దగ్గర ఏడుకోము. అంత గతించిపోయేవి, నశించిపోయేవి, ఈ చులకనమైనవి, తాత్కాలికమైన వాటి గురించి మనం ప్రాకులాడుతూ ఉంటాము. దేవుడు ఇది కోరట్లేదు. సర్వ సత్యంలోకి దేవుడు మనం నడిపించబడాలని, ఆయన మార్గం అంతా దేవుడు మనకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి నా జ్ఞానం ఇస్తాడు, వారికి తెలివి ఇస్తాడు, వారికి నా మర్మాలు, నా సత్యాలు, సర్వ సత్యం అన్ని బయలుపరుస్తాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి జ్ఞానం ఇస్తాడు. అలాగనే దేవుడు తన మనసు మర్మం అంతా ఎవరికి? ఆ వ్యక్తులకు బయలుపరుస్తాడు. దానియేలు గురించి చూస్తాం, అక్కడ రాజు ఉన్నాడు, కళ మర్చిపోయాడు, కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. ఎవరు? రాజు. ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. అయితే దానియేలు ఏం చేస్తాడంటే, ఆ రాజు ఏం చేస్తాడు? అందరినీ పిలిపిస్తాడు, జ్ఞానవంతులను, గారెడు విద్య చేసే వాళ్ళను, తెలివైన వాళ్ళను, శాస్త్రవేత్తలను, గనులను అందరినీ పిలుస్తారు, తెలివైన వాళ్ళను. ఎవరి వల్ల కాదు. కళ వచ్చింది, మర్చిపోయారు. ఎవరు చెప్తారు? ఎవరి వల్ల కాదు. అయితే దానియేలు వచ్చి ఆ రాజు శాసనం ఇస్తారు, మీరు చెప్పకపోతే అందరినీ చంపేస్తానని. అప్పుడు దానియేలు వచ్చి, ఆయన 3 రోజులు నాకు సెలవు ఇవ్వండి, నేను దేవుని దగ్గర అడిగి జవాబు చెప్తా అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకొని దేవుని దగ్గర అడిగి ఆ కళకు భావం అని తెలుసుకొని వచ్చి చెప్తాడు. హల్లెలూయా. అయితే దానియేలు ఒక చక్కటి మాట అంటాడు, నా జ్ఞానము చేత దేవుడు ఈ మర్మము నాకు బయలుపరచలేదు, నా జ్ఞానం ద్వారా నేను చెప్పలేదు. అక్కడ చాలా మంది చనిపోబోతున్నారు, అలాగనే వాళ్ళకు దేవుని గురించి తెలియాలి, ఆ రాజు కూడా ఎంతటి అద్భుతమైన దేవుడో తెలియాలని దేవుడు ఆ యొక్క మర్మము నాకు బయలుపరిచాడు తప్ప, ఈ మర్మము జ్ఞానము నా జ్ఞానం ద్వారా రాలేదు, నా తెలివితేటల ద్వారా రాలేదు. ఆ రాజుని తనను తను తెలియపరచుకోవడానికి, ఆ ప్రజలను రక్షించడానికి దేవుడు తన మర్మము నాకు బయలుపరిచాడు, కానీ నాలో ఏమీ లేదు అంటాడు దానియేలు. అవునా? మనం కొంచెం మంచి విషయాలు తెలియగానే మా అంత ఆత్మీయులు లేరు, మా అంత మర్మం తెలిసిన వాళ్ళే లేరు అనుకుంటాం. కాదు. దానియేలు ఏమంటున్నాడు? ఈ అంతా దేవుడే అని అంటున్నాడు. కానీ దానియేలు అందరికంటే 10 రెట్లు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడే. కానీ తన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని చూపిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని చూపించే వారమై మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మనం చూస్తాము ఆదికాండం 4:3 ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, అన్నదమ్ములు, హేబేలు, కయీను. హేబేలు శ్రేష్టమైన
విలువైనవి తన మందల నుండి గొర్రె పొట్టలను తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దేవుడు అంగీకరించేశాడు. కయీను కూడా తెచ్చాడు, తీసుకొచ్చి దేవునికి ఇస్తే అతనిది దేవుడు అంగీకరించలేదు. చదువుదాము. ఆదికాండం 4:3. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో పంటలలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో క్రొవ్వినై వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మికిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎలుదు అనేను. ఇప్పుడు హేబెలు శ్రేష్టమని తీసుకొచ్చి దేవునిచ్చాడు మంచి హృదయంతో, కల్మషం లేని మంచి హృదయంతో దేవునిస్తే దేవుడు తీసుకున్నాడు, అంగీకరించాడు. కానీ అన్న ఏం చేశాడు? మంచి హృదయంతో ఇయ్యలేదు, శ్రేష్టం అనేది ఇయ్యలేదు. అయితే దేవుడు అంగీకరించలేదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సత్క్రియ చేసినడలా, అంటే నువ్వు మంచి పని చేసినడలా నువ్వు తల ఎత్తుకొని మాట్లాడేవాడు, తిరిగేవాడివి. నువ్వు మంచి క్రియ చేయలేదు కాబట్టి తల దించుకోవాల్సింది వచ్చింది. నీ ముంగల్నే నువ్వు చేసిన పాపం కనబడుతుంది అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు సత్క్రియ చేయలేదు, అందుకనే నీ పాపం ఎక్కువ కాదు, నీ ముంగల్ని నీ ఎదుటనే కనబడుతుంది అంటున్నాడు. మరి ఆయన పాపము చేయలేదు, నీతిమంతుడు, శ్రేష్టం అనేది ఇచ్చాడు, విశాలమైన హృదయము కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు. కాబట్టి తన యొక్క హేబెలు యొక్క ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. మనం ఏ మనసుతో దేవుని సేవిస్తున్నామో, ఏ కొలతతో దేవుని ఇస్తున్నామో ఆ కొలతతోనే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. ఏమి విత్తుతామో ఆ పంటనే మనము కోస్తాము. కాబట్టి కయీను జీవితం ఎటు కాకుండా అయిపోయింది, శాపగ్రస్తుడు అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. తన తమ్ముడిని కూడా చంపింది ఆయనే. కానీ ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలివాడనా? మొత్తం అబద్ధాలే. ఏమంటున్నాడు? యేసు ప్రభుతో దేవునితో ఏమంటున్నాడు? యేసు ప్రభువా, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు. కానీ చేసిందంతా దేవునికి తెలుసు కదా. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే ఆ నోటి మాటలతో దేవుడు తీర్పు తీర్చినప్పుడు తీరుస్తాడులే అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్ని శాపగ్రస్తమైన మూటలు కట్టుకుంటూ ఉంటారు. కొందరు ధనము సంపాదించి కట్టుకుంటారు, కొందరు రకరకాలమైన. కానీ కొందరు ఏం చేస్తారంటే కంటికి కనబడని శాపగ్రస్తమైనవి కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఉండకుండా హేబెలు వల్లే మంచి హృదయం కలిగి శ్రేష్టమైన నీ జీవితాన్ని, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన దాన్ని దేవుని చేతుల్లో నువ్వు సమర్పించుకుంటే దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి అలాంటి కార్యములు మనము చూడాలని దేవుడు ఆశపడతాడు. అలాగనే మనం చూస్తాము 1 సామెలు 16:7 ఈ చోట దావీదును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్త వెళ్తాడు. సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వెళ్ళి దావీదు వాళ్ళ ఇంటికాడ పెద్దగా ఉన్నప్పుడు హైట్గా ఉన్న వాళ్ళను, లావుగా ఉన్న వాళ్ళను, ఎత్తుకున్న వారిని ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు ఏం చెప్తాడు చూద్దాము. అయితే యెహోవా సమూయేలు ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెడుతురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపాన్ని చూస్తారు, హైట్ ని, పర్సనాలిటీని, లావును, హోదాను, పలుకుబడి ఇవన్నీ చూస్తారు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇదిగో 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 ఇక్కడ ఉన్న ఈ హైట్, పర్సనాలిటీ ఈ వీళ్ళు కాదు, ఒకడు ఉన్నాడు, ఆయన ఏ ఎన్నిక లేనివాడు. వీళ్ళ అన్న తమ్ములలో కూడా ఆయన ఎన్నిక లేడు, వీళ్ళు కూడా పట్టించుకోరు, సొంత వాళ్ళే పట్టించుకోరు. ఆయన గొర్రెల దగ్గర ఉన్నాడు, ఆయనను అభిషేకించమంటాడు, అతను అభిషేకిస్తాడు. పొట్టివాడైన దావీదును అభిషేకిస్తాడు. అన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఈయన దేనికి పనికిరాడు అన్నారు. ఆ గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, నీకు ఏం పని? అరే భోజనం ఇవ్వడానికి వచ్చాడు, వాళ్ళు ఆకలితో ఉన్నారు అని వాళ్ళ యువక్షేమం కొరకు వస్తే, అరే నీకు ఏం పని ఇక్కడ, అసలు పని లేదు పాటలేదు, వెళ్ళిపో అని అంటారు. అరే ఎక్కడి దౌర్భాగ్యం ఇది, వెళ్ళిపోమంటారా? అంటే ఆయన పని కట్టుకొని వచ్చాడు వీళ్ళ ఆకలి తీర్చడానికి, వెళ్ళిపోమంటారు. లాస్ట్కు ఆ పనికి రాని వాడే పనికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు? ఏ ఎనుక లేని నువ్వు అసలు దేనికి పనికిరావు, ఎందుకు వచ్చావని అన్నవాడే వీళ్ళందరూ బిత్తరైపోయాడు. ఆయన ఈ ఎనుక లేని వాడే గొలియాతును చంపి దేవుని మహిమపరిచి యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. అందరూ చప్పటి కొట్టాలి. యుద్ధము యెహోవాదే, యుద్ధము మనది కాదు. జీవితం ఇచ్చింది దేవుడు కదా. ఏ క్షణమున ఏమవుతుందో మనకు తెలియదు కదా. కాబట్టి యాత్రికులం, పరదేశికులము,
మనము యాత్రికులు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. ఎంతటి ఘనుడైనా, రాజు అయినా, శాస్త్రవేత్త అయినా, ఎంతటి కవులు అయినా, రచయిత అయినా, ఎవరైనా సరే పోవాల్సిందే. కాబట్టి ఈ పోవాల్సిన యాత్రికులమైన పరదేశీకులమైన మనకు దేవుని చిత్తమనుసారంగా జీవించాలని, దేవుని మహిమపరచాలని మనము తృష్ణ కలిగి ఉండాలి. కానీ దేవునికి విరుద్ధమైన వాటికి, దేవునికి నచ్చని విషయాల కొరకు మనము చెయ్యవద్దు. నువ్వు మనసులను ఎంతైనా మనం మభ్యపెట్టవచ్చు, ఎంతైనా ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పాస్టర్ అంకుల్ ఉన్నప్పుడు ఉన్నాడు. ఆయన బయటికి వెళ్ళి ఫోన్ చేసి అన్ని రికార్డింగ్ చేస్తాడు. నా ముంగల వచ్చి ఇక్కడ అన్న వాళ్ళ ముంగల వచ్చి మాట్లాడాడు. ఎందుకు? ఆధారాలు కావాలి కాబట్టి. అన్ని కూడబెట్టుకున్నాడు, చెత్త చెదరం అన్ని నింపుకున్నాడు. ఆయనకు మిగిలింది ఆ చెత్త చెదరమే తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సంఘంలో ఉండకుండా వెళ్ళిపోయాడు. అవును, నువ్వు ఏది ఇత్తుతావో, నువ్వు ఏది చేస్తున్నావో, ఆ చెత్తని, ఆ మూటని, ఆ శాపమే, ఆ మనుషులు ఒక్కొక్కరిని ఏడిపించి ఆ కన్నీరు రాష్ట్రంగా కార్చే అవన్నీ, ఒక్కొక్కరి బాధ, వేదన అంతా దేవుడు చూస్తాడు. ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు. ఎంతటి వాడైనా ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం మనసులము పై రూపాన్ని చూసి కొలతలు పెడుతూ ఉంటాము, కొలతలు ఇస్తూ ఉంటాము. అది కానే కాదు. మనం భయపడాలి, జాగ్రత్త పడాలి దేవుని యందు. కాబట్టి మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగనే మనం చూస్తాము మత్తయి సువార్త 6:1 మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందు మీ తండ్రి యొద్దకు మీరు ఫలము పొందరు. మనం ఏం చేస్తాం? ఒక చిన్న పని జరిగింది అనుకో, ఈ అంతా నేనే చేసినా అని అందరికి తెలియాలి. అదే ఇక పట్టుదల. అది ఒక ఏమంటారు, అది ఒక ముండితనం, దయ్యము పని. అది నేను రహస్యంగా చేసింది అందరికీ తెలియబడాలి. నేనే ఇది అంతా చూడండి, నాకు మంచి ఘనత రావాలి, పేరు రావాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూద్దాము. లూకా సువార్త 16:5 ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహాయము. దేవుని దృష్టిలో అసహాయము. అది కొందరికి విపరీతమైన కోరికలు ఉంటాయి, మనుషులు ఏదో కనబడాలని, చూసుకోవాలని. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారో తెలుసా? నాకు అస్సలు ఎక్కడ కనబడాలని లేదు, అసలు ఎక్కడ నేను నా పేరు రావాలనే లేదు. ఉట్టి మాయ మాటలే, పైయే. నిజంగా దేవుని హృదయము, అంతరంగ హృదయంలో సత్యం ఉంటే ఆ మాటలు పలుకుతారా? అనరాని మాటలు అంటారా? అనరు. దేవుని చిత్తమనుసారమైన మాటలు మాట్లాడతారు. అందుకనే మనుషులు ఎదుట నేను ఘనంగా కనబడాలని అనుకుంటున్నావేమో, నువ్వు అసహాయుడు, నేను నీకు లెక్క చేయనంటాడు దేవుడు. రోమా 1:28 నుంచి రాయబడి ఉంది. వీళ్ళకు వాక్యం తెలుసు, వీళ్ళకు ప్రార్థన చేయడం తెలుసు, వీళ్ళకి అన్ని తెలుసు, అన్ని పాటిస్తారు. కానీ వీరి హృదయము నాకు ఇవ్వకుండా వాళ్ళకి తోచినట్టు చేస్తున్నారు. కాబట్టి నేను భ్రష్టాత్మను అప్పచెప్పేసి అంటాడు దేవుడు. ఎవరిని? దురాత్మలను. అప్పుడు మొత్తము దురాత్మ శకలే ఉంటాయి తప్ప మంచి శకలు దేవుని చిత్తమనుసారమైనవి ఉండవు. ఇది వాక్యము, ఇది సత్యము. కాబట్టి మనం అలా వాక్యమనుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో అలా ఉండాలి. అలాగనే మనం చూస్తాము యెషయా గ్రంథం 64:6 దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? 57:15 దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? అందరు దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ఆయన అంతరంగ హృదయంలో ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు, వాస్తవమే, తప్పు కావట్లేదు. కానీ ఎవరి దగ్గర ఉంటాడు? దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి యొద్దను, అలాగనే దీన మనసు గల వారి యొద్దను, అలాగనే వినయము గల వారిని, దీన మనసు గల వారిని ఉజ్జీంప చేయడానికి, బలపరచడానికి నేను వారితో నివాసం ఉంటా అన్నాడు దేవుడు. ఎక్కడ? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద, యథార్థవంతుల యొద్ద, ఏ కపటము లేకుండా, ఏ మలిన్యం లేకుండా, అందరిని యేసుప్రభులాగా ప్రేమించేవారిని, అందరిని యేసుప్రభులాగా ఓదార్చేవారిని, అందరిని యేసుప్రభులాగా దుఃఖంలో ఉన్న వారి దగ్గర దుఃఖపడేవారిని, సంతోషపడే దగ్గర వాళ్ళని సంతోషం పంచుకునేవాడిని, అలాంటి మంచి హృదయంతో దీవించే వారి దగ్గర, అలాంటి యథార్థ హృదయం గల వారే దేవుని ముఖం చూస్తారు. అవునా? కాబట్టి అలాంటి వారి దగ్గరే నేను నివాసం ఉంటా అన్నాడు దేవుడు. అవునా? మనం ఎన్నో శాపనార్థాలు ఇస్తాం,
ఎవరెవరికో ఏదో చెప్తాం, ఇంటికి పోయి మళ్ళీ ప్రార్థన చేస్తాం, అంత చికాచికాకు ఉంటుంది. మళ్ళీ దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడు ఉంటాడా? మళ్ళీ దేవుడు మనం చెప్తాం వాక్యం అంతరంగ హృదయంలో ఉంటాడు, మన అసలే విడువడు ఎడబాయాడు, దేవుడు మనలోనే ఉంటాడు. మనలోనే ఉండాలంటే ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉంటాడంటే అంతరంగ హృదయంలో పరిశుద్ధత ఉంటే, అంతరంగ హృదయంలో యథార్థత ఉంటే దేవుడు ఎప్పుడు మనకు విడిచిపెట్టడు, ఒక క్షణము కూడా విడిచిపెట్టడు. మనకు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అలాగా మనం కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అందరూ మర్చిపోతారు, తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు, మర్చిపోడు. కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం చూడాలని, ఆ దేవునే కలిగి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే మనం చూస్తాము 2 రాజులు 23-25లో యోషియా రాజు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడు లేడు. హల్లెలూయా. ఒక రాజు గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఎందుకు? దేవునికి నచ్చని అన్ని ఆయన పడగొట్టి రద్దుపరిచి దేవుని ధర్మశాస్త్రం చక్కగా చదివి ఆ దేవుని సంతోష పెట్టాలనే తృష్ణ కలిగి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో అంతటి రాజునే అన్ని పక్కన పెట్టి దేవుని సేవించి ప్రజలను దేవుని వైపు నడిపించాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇతన్ని వంటి రాజు లేడు. హల్లెలూయా. మనకు మనుషులు కాదు, ఒక ఇద్దరు వచ్చి నువ్వు బాగా చెప్పావని మనుషులు పొగడడం కాదు, లేకపోతే ఇంకెవరో నువ్వు భలే ఉన్నావని చెప్పడం కాదు, నువ్వు అయితే ప్రేమిస్తావన్న వాళ్ళైతే ప్రేమించరని చెప్పడం కాదు, అట్లా వ్యత్యాసం చూపించడం కాదు. అది కాదు, దేవుడు చెప్పాలి మన గురించి సాక్ష్యం. ఎవరు? మనుషులు కాదు. ఎవరు? దేవుడు చెప్పాలి, నీ పూర్ణ హృదయంతో నన్ను సేవిస్తున్నావు. ఇప్పుడు దానియేలుకు నా బహుప్రియుడు అని ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. అలాగనే దావీదుతో దేవుడు ఏమన్నాడు? నా హృదయంలో ఉన్నట్టు నా హృదయానుసారంగా నాకు నచ్చినట్టుగా అన్ని చేశావు, కాబట్టి నువ్వు నాకు ఇష్టడు అన్నాడు దేవుడు. దావీదు నాకు ఇష్టడు అన్నాడు దేవుడు. మరి దేవుడు నుంచి సాక్ష్యం రావాలి. మనుషులు ఏం చేస్తారంటే ధనం ఉంటే కూడా నువ్వు సూపర్ అన్నా చెప్పేస్తారు, తర్వాత అబ్బో వారాంతరం ఆడలేరండి, పూటకు ఒక మాట, గంటకు ఒక మాట, నిమిషానికి ఒక మాట, అన్ని మాయ మాటలు కదా. కాబట్టి అట్లా కాదు, మనము దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మెప్పించాలి, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. బల నమ్మకమైన మంచి దాసురాలా, బల నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు యాకోబుతో అంటాడు, నువ్వు ఘనుడవైతివి, నువ్వు నాకు ప్రియుడవైతివి, నువ్వు నాకు ఇష్టడవు అని చక్కగా చెప్తాడు. అలాగా దేవుని దగ్గర నుంచి మెప్పు పొందాలి, దేవుని దగ్గర నుంచి మెప్పు పొందాలి. అబ్రహాం అంకుల్ కూడా ఒక జాతి గురించి ప్రార్థన చేశాడు. ఆ జాతికి ఉన్న శాపాన్ని తొలగించి, ప్రభు ఆ జాతి వాళ్ళు నీకు దగ్గర అవ్వాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంట? ఏ నరుడు అడగని విషయాలు నువ్వు అడుగుతున్నావు అని అన్నాడు కదా. చూడు, దేవుని దగ్గర నుంచి రావాలి మాట. నీలాగా కాపరి, నీలాగా ప్రేమించేవారు నాకు కనబడట్లేదని దేవుడు చెప్పాడంట. చూడు, మరి దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుని మెప్పించే జీవితం మనం బ్రతకాలి. మన కుటుంబ నియంత్రణ విషయంలో కానీ, సంఘం సేవల విషయంలో కానీ, పని చేసే చోట కానీ, ఉద్యోగం చేసే చోట కానీ, సేవ పరిచర్య చేసే విషయంలో కానీ, ఎక్కడైనా ఎలా ఉండాలి? మాదిరికారంగా ఉండాలి. సరే, మనుషులు ఎలా ఉన్నా, మనకు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు తప్పు చేయలేదు, మనం తప్పు చేయవద్దు. యేసు ప్రభు వంకర టింకర మాటలు మాట్లాడలేదు, మనం యేసు ప్రభు లాగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, నీతిని అనుసరించి నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి, యేసయ్య ప్రేమ చూపించాలి, యేసయ్య లాగా అచ్చము ఆయన రూపంలోకి మనము మార్చబడాలి. ప్రతిదీ దేవునే మనం పోల్చుకోవాలి. కాపరి గారు చెప్పేవారు ఏమని? తను చెప్పేవారు, ఇదిగో నేను ఎప్పుడు ఉండను, సంఘము దేవునిది, అందరూ సంఘం అంతా దేవుని ప్రజలు, సంఘం దేవునిది, నేను ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తాడు. ఎందుకు? సంఘానికి నియమించింది, సంఘాన్ని కట్టింది ఎవరు? అబ్రహాం అంకుల్ కాదు, యేసు ప్రభు. దేవుడు తనను పిలిచి ఏర్పాటు చేసుకొని దేవుడు కట్టాడు. అవునా? అబ్రహాం అంకుల్ ఎప్పుడైనా నా సంఘం అని తన నోట్లో ఎప్పుడు రాలేదు. ఇది మన సంఘం, మన అందరి సంఘం, ఇది దేవుని సంఘం అన్నాడు. ఇది దేవుని సంఘం ఇది అన్నాడు. కాబట్టి దేవుడు సంఘం ఇది. ఒక్క మనిషి
రావాలన్నా, రక్షించబడాలన్నా, ఒక ప్రోగ్రాంలో రావాలన్నా దేవుడు ఆకర్షిస్తేనే వస్తారు తప్ప మనుషుల గొప్పలను బట్టి ఏది రాదు. అబ్రహాం అంకుల్ తన సొంత డాడీనే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం తన తండ్రినే కొంచెం భేదాభిప్రాయం చూసినట్టు చేస్తే తను చూసి తండ్రినే గద్దించాడు. ఇక్కడ నిన్ను చూసి నన్ను చూసి రావట్లేదు, దేవుని చూసి వస్తున్నారు. వాళ్ళకు ఈ చోట ప్రేమ అందాలి, వాళ్ళకి ఈ చోట ప్రేమ అందాలి, దేవుడు అందాలి, వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి, వాళ్ళు నిన్ను నన్ను చూసి రావట్లేదయ్యా అని తన సొంత తండ్రినే గద్దించాడు. అది సమర్పణతో కూడిన, త్యాగంతో ఉన్న సమర్పణతో కూడిన ఆ దేవుని చేత ప్రత్యేకింపబడిన దైవజనుల నుండి వచ్చే ఆ ఉజ్జీవమైన మాటలు మనకు మాదిరి చూపించాడు. మనకు ప్రతి విషయంలో మాదిరి చూపించాడు తను. కాబట్టి నిజంగా సమర్పించుకున్న వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు దేవుడు కనబడతాడు, వాళ్ళు కనబడరు. దేవుని రూపం, దేవుని ప్రేమ కనబడుతుంది. అవునా? అది అన్నమాట. కాబట్టి దేవుని మెప్పించే జీవితం మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర ఉంటాడు దేవుడు? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివాసం ఉంటాడు. హల్లెలూయా. అలాగనమాట. అలాగనే మనం చూస్తాము, ఏలియా గురించి చూస్తాం. 1 రాజులు 19:9-16 వరకు. ఏలియా ఒక గుహలో ఉంటాడు. దేవుడు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు. ఏలియా ఏమంటాడు తెలుసా? ప్రభువా, నేను రోష్యము కలిగిన ప్రవక్తను, నేను రోష్యము కలిగిన ప్రవక్తను, ఎవరు లేరు, నేను ఒక్కనే మిగిలిపోయినాను, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, మరి నిన్ను ఏం చేయమంటావు అన్నాడు. నువ్వు ఒక్కడేవని ఎవరు చెప్పారు? నువ్వు ఒక్కడేవని ఎవరు చెప్పారు? ఆ తర్వాత చెప్తాడు ఏలియాతో, ఇదిగో నువ్వు వెళ్ళు, యెహూ అనే వ్యక్తి ఉన్నాడు, అతను అభిషేకించు. ఎలీషా ఉన్నాడు, అతను అభిషేకించు. ఎలీషా దగ్గర కూడా తను అభిషేకించబడతారు. చాలా మంది సేవకులు ఉన్నారు. తనేమేమో అనుకుంటాడు, ఫీల్ అయిపోతున్నాడు, ప్రభా రోష్యం కలిగిన నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటాడు. అరే నువ్వు ఒక్కడే ఎవరు చెప్పారు అని దేవుడు చెప్పి ఏం చెప్పాడు తెలుసా? యెహూను అభిషేకించు, గొప్ప కార్యాలు చేస్తాడు, నువ్వు చెయ్యని కార్యాలు చేస్తాడు, ఆయన విడిచిపెట్టిన చెయ్యని ఎలీషా చేస్తాడు అన్నాడు. ఎలీషా చేస్తాడు. కాబట్టి వాళ్ళని అభిషేకించు అన్నాడు. పోయి అభిషేకించాడు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడైనా మనం ఒక్కళ్ళమే చేస్తామని ఎప్పుడు ఫీల్ కావద్దు. సమస్తం దేవుని చేత నడిపించబడుతూ ఉంటుంది. అవునా? రాత్రి పగులు కలగాలన్న కాలగతులు, సమయములు సమస్తము ఎవరి ఆధీనంలో, ప్రకృతి కళలు సమస్తము ఎవరి స్వాధీనంలో? దేవుని స్వాధీనంలో, దేవుని మాట చేత కట్టబడ్డాయి అవి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా అవి నడిపించబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని కోరుకొని మనం నడవాలి. కాబట్టి ఏలియా రోషం కలిగిన వాడినే అన్నాడు. మరి రోషం కలిగిన వాడు స్త్రీతో ఎందుకు భయపడి పారిపోవాలి? పారిపోవాల్సిన కారణం ఏంది? రోషం కలిగిన అక్కడే సావుకైనా దేవుని కొరకు నిలబడాలి. అవునా? దేవునికి మహిమపరచాలి. వాస్తవమే, రోషం కాదని ఎవరన్నారు? కానీ సమయం వచ్చింది, భయపడ్డాడు. సత్క్రియ చేసిన ఎడలా నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలను ఎత్తుకుంటావు. సత్క్రియ చేయని ఎడలా తల దించుకోవాల్సిందే. అతను ఎంత రాజుడైనా, ఘనుడైనా, ఎంతటి వాడైనా తల దించుకోవాల్సిందే. కాబట్టి మంచి క్రియ చేయాలని దేవుడు మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి మహిమకరంగా, దేవునికి అత్యంతగా పిరులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చూస్తూ ఉన్నాము ఈ చోట 1 సామెలు 23:4 కెయిలాకు అనే ఒక పాళ్యం ఉంటుంది, ఒక గ్రామము. ఫిలిష్తీయులు వచ్చి ఆ పాళ్యం మీద యుద్ధము చేసి చంపాలని అనుకుంటారు. ఆ గ్రామం అంతా భయపడుతూ ఉంటుంది, ఉక్కిరి బిక్కిరిలాగా. ఎప్పుడమ్మా సావు, ఎప్పుడు ఆ శత్రువులు వచ్చి చంపుతారని. ఆ సమయంలో దావీదు ఆ పాళ్యము అందరి పక్షిన పోయి దేవుని దగ్గర మొర్రపెట్టి, దేవుని దగ్గర విని వాళ్ళ మీదకి వెళ్ళి జయము పొందుకొని ఆ పాళ్యాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఒక మనిషి నిజంగా దావీదులాగా దేవునితో ఉంటే ఆ మనిషిని బట్టి ఆ పట్టణము, ఆ ప్రజలు రక్షించబడాలి. అవునా? ఆ దావీదు దేవుని దగ్గర కనిపెట్టి విని వెళితే ఆ దావీదును బట్టి ఆ ఊరంతా రక్షించబడది, అందరికీ సంతోషం కలిగింది. ఒక వ్యక్తి దేవునితో పట్టుదల కలిగి ప్రత్యేకంగా ఉంటే, ఇప్పుడు మన అబ్రహాం అంకుల్ దేవునితో ఉన్నాడు కాబట్టి లక్షల జనులు, లెక్కలేనంత మంది రక్షించబడ్డారు. వేల జనులు పాస్టర్లుగా, దైవజనులుగా తీర్చిదిద్దబడ్డారు కదా. కాబట్టి అట్లా ఒక్కొక్కరు దేవుని కలిగి ఉండి దేవుని దగ్గర వింటే ఒక పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచ దేశాలను కూడా రక్షించే సమర్థుడు మన దేవుడు. మన కాపరి గారు అనే వాళ్ళు ఏమని, దేవుని పాదలు పట్టుకొని ప్రపంచాన్ని దీవించవచ్చు. అవునా? ఆయన కూడా, ఆయన శక్తి ఎప్పుడు తక్కువ కాదు. ఆయన భూమి మహా ఆకాశాలను పట్టజాలని జీవము కలిగిన దేవుడు. ఆయన శక్తి, ఆ దేవుని జీవం మనకు అర్థమైతే
ఆ విశాలమైన ప్రపంచం అంతటా నీకు కనబడుతుంది. ఆ యొక్క జీవము కలిగిన దేవునితో మనం లేకపోతే మన ప్రపంచం కనబడదు. మనకున్న ఈ సర్కిల్ మాత్రమే రౌండ్ లాగా, కప్పలాగా ఒకటే కనబడుతుంది. కాబట్టి దేవునితో మనం ఉంటే దేవుని భారం ఎంతో మనకు తెలుస్తుంది, ఆయన ప్రేమ అంత గొప్పతనం ఎంతో మనకు తెలియపరుస్తుంది. అలాగనే మనం చూస్తాం, ఆ దావీదును బట్టి ఒక పట్టణము, ఒక గ్రామం రక్షించబడ్డది, సంతోషం కలిగింది. అలాగనే ఫిలిప్పి అపొస్తలుల కార్యములు 8:7 కూడా చూస్తాం. ఫిలిప్పు అనే సేవకుడు వెళ్ళి ఆ పట్టణంలో స్వార్థ ప్రకటిస్తాడు. అందరు దేవుని గురించి వింటారు. విన్న తర్వాత వాళ్ళలో ఉన్న దురాత్మలు, వారిలో ఉన్న అపవిత్ర దయ్యాలన్నీ, మంత్రక్రియలు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ ఊరు అంతా సంతోషపడ్డారంట. అందరూ ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను. అందరికీ, ఒక్కరికి అని కాదు. చూడు, ఒక్క వ్యక్తి దేవునితో ఉంటే, పట్టుదల కలిగి దేవుని ఆశ్రయిస్తే, ఆ ఒక్క వ్యక్తిని పట్టుకొని ఆ పట్టణం అంతా దేవుడు సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మన ఎడల చేయబోయే కార్యాలు భయంకరమైనది. ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక పట్టణాలను దేవుడు మార్చగలిగే సామర్థ్యుడు. అందుకని మన కాపరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? లోకమంతటా సంఘాలు స్థాపించుకుంటానని. కాబట్టి పెద్ద పనులు ఉన్నాయి. కాబట్టి ఆ పెద్ద పనుల కొరకు ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, ఎవరైతే రాత్రి పగులు వాక్యము, ప్రార్థన, దేవుల్లో గడుపుతూ ఆ యొక్క కాపరి వాగ్దానాన్ని, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని, మన సేవకులకు, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం కొరకు ఆసక్తి కలిగి, తృష్ణ కలిగి రాత్రి పగులు నువ్వు ప్రార్థన చేస్తే, సిద్ధపడితే, ఆశపడితే, దేవుడు ఆయన చేతిలో బలమైన పాత్రగా మన ఒక్కొక్కరికి దేవుడు పట్టుకొని ప్రపంచమంతటా వాడుకొని అద్భుతమైన తన చిత్తాన్ని, తన యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానకు తగ్గట్టుగా, దేవుడు మనకు ఇచ్చిన తగ్గట్టుగా మనము సిద్ధపడడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనమాట. అలాగనే మనం చూస్తాము ఎస్తేరు గ్రంథము 9:3, 9:4 చూస్తాం. ఈ చోట మొర్దెకే ఉన్నాడు, హామాను అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొర్దెకే చిన్న స్థితిలో ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడు, కానీ నీతిమంతుడు. హామాను ఒక మంత్రిగా ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, ఆయనకి ఏం కొదవలేదు. ఆ హామాను ఈ మొర్దెకను తన జాతిని అందరినీ తుడిచివేయాలని అనుకున్నాడు. అయితే దేవుడు చూడు, ఈ మొర్దెకను చంపించాలని ఉరికొయ్య పెట్టాడు. ఎవరు? హామాను. తర్వాత ఏమైంది? తలకిందులుగా అయిపోయింది. అంటే ఆయన పై ఉన్న స్థితి ఆయన మంత్రిగా ఉన్న పదవి కింద పడిపోయింది. ఆయన కొయ్యలలో ఆయన ఉరి తీయబడ్డాడు. ఈ దీన స్థితిలో, కింద స్థితిలో ఈయన చంపేయాలి, ఈయన చేత కాదు, ఈయన దేనికి పనికిరాని అనుకున్నాడు. చూడు, హామాను ఈ పనికిరాని మొర్దెకైను దేవుడు తీసుకొచ్చి ఆ యొక్క ప్రధానమంత్రి స్థానంలో పెట్టేశాడు. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, ఆ మొర్దెకైతో ఆ ఊరంతా భయపడారంట. ఎందుకు? ఆయన దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన నలిగిపోయిన తీరు, ఆయన జాతి కొరకు, ఆయన ప్రజల కొరకు ఆయన తృష్ణ కలిగి ప్రార్థన చేసిన ఆ అంతరంగ హృదయంలో ఉన్న ఆ విరిగి నలిగిన హృదయాన్ని, ఆ కన్నీరుని ఎవరు చూశారు? మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా. నీ ఎదుట నీకున్న పిలుపు, నీ ఎదుట నీకున్న ఆశీర్వాదములు రావడానికి ఎన్ని పన్నగాలు పట్టిన హామాను లాంటి వాళ్ళు, ఎన్ని కుయుక్తులు పట్టినా దేవుడు వాళ్ళను అసలు లేకుండా చేసేస్తాడు. ఉన్న మొర్దెకను తీసుకొచ్చి పైన పెట్టేస్తాడు. హల్లెలూయా. నువ్వు మరుగున్న ఉన్న దేవుడు నిన్ను తీసుకొచ్చి బహిరంగంగా వాడుకుంటాడు. అనేకుల కొరకు నీకు మాదిరికరంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులైన వాళ్ళు హామాను వల్లే కాదు, మొర్దెకు వల్లే ఉన్నతమైన స్థితిలో ఉండి వర్ధిల్లుదురుగాక. కాబట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆయనే అద్భుతకారుడు. అవునా? మనుషులు అనుకుంటారు, ఇక అయిపోయింది మా పని. ఒక అన్న అంటున్నాడు, ఇంకా యాడ మనం పోయేది ముందుకు, ఇంతమంది ఉండగా యాడ మనం వాడబడేది అంటున్నాడు. యాడ వాడబడేది అంటే ఆయన విశ్వాసం కొంచెమే కదా. దేవుడు పెద్ద దేవుడు, అద్భుతం ఏమైనా చేయగలడు కదా, ఏమైనా చేయగలడు. కాబట్టి నీ నలిగిన, నీ వేసారిన, నీ వెలివెత్తను దేవుడు చూస్తున్నాడు. యోసేపు గురించి చూస్తాం. సొంత అన్నల చేతనే తరమబడ్డాడు. అన్నలు తప్పులు చేస్తే, వాళ్ళు తప్పులు చేస్తున్నారని డాడీకి తీసుకొచ్చి చెప్పాడు సమాచారం. ఎవరు? యోసేపు. అరే, ఈయన మన తప్పులన్నీ తీసుకెళ్ళి చెప్పిస్తున్నాడు డాడీకి, ఈయన అసలు లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. ఎవరు? అన్నలందరూ కలిసి. కానీ గుంతలో పడేశారు. కానీ ఒక అన్న ఏదో కొంచెం కనికరించాడు, వదిలివేయబడ్డాడు, చెరసాలలో పట్టబడ్డాడు, ఎట్టి చాకరీ చేశాడు. చూడు, తన జీవితం అంతా కారాన్ని రోకల్లో పెట్టి దంచినట్టే, మొత్తము ఎట్లా అంటే తుట్లు లాగా మొత్తం గాయాలతో, నిందలతో, అవమానాలతో, హేళనతో, వెలువెయ్యలతో
ఎవరు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఆ పరాయి దేశంలో. ఇక్కడ యేషపు ఉన్నాడా అని అడిగే వాళ్ళ నాదుడే లేడు. అలాంటి వ్యక్తిని దేవుడు చెరసారల నుంచి తీసుకొచ్చి సింహాసనం నిలబెట్టేశాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చెరసారలో ఉన్నా, లైవ్లో చూస్తున్న వ్యక్తి ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ కట్లతో నువ్వు కట్టబడి ఉన్నా, నువ్వు ఈరోజు నిరీక్షణ లేని వారిగా నిస్సహాయ స్థితిలో నాకు ముందు దారి కనబడట్లేదని నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉండవచ్చు. కానీ నీ కొరకు సింహాసనము దేవుడు వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చొని పరిపాలన చేసే రోజులు రావచ్చినాయి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమైపోవును గాక. ఆయన మంచి దేవుడు, ఏమైనా చేయగలడు. దావీదు కూడా ఎవరికి తెలియని ఆ ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. ఏడుస్తూ చెప్పులు ఉన్నాయో లేమో తెలియదు. ఎవరు అసలుగా ఈయన ఆయన ఎవరి దృష్టిలో లేడు. కానీ ఆ దావీదే నాకు కావాలి, ఎవరి దృష్టిలో లేనివాడే నాకు కావాలి అని దేవుడు తీసుకొచ్చాడు. మోషే అన్ని సకల విద్యలు అభ్యసించాడు, అన్ని చదువులు చదివాడు, అన్ని కరాటాలు మరాటాలు అన్నీ వస్తాయి ఆయనకు, అన్ని నేర్చుకున్నాడు. కానీ ఎక్కడా గొర్రెల దగ్గర ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు. సమయం వచ్చేసింది. నువ్వు గొర్రెల దగ్గర ఇన్ని రోజులు నువ్వు గొర్రెల మందాన్ని మేపినావు కదా, ఇప్పుడు మనుషుల మందాన్ని నువ్వు మేపాలని దేవుడు తీసుకొచ్చి ఐగుప్తులో తీసుకొచ్చి బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు మోసే నిలబెట్టుకు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ఒక్కొక్కరిని నిలబెట్టుకొని బానిసత్వం ఉన్నవారిని, ఉన్నవారిని, వెలువేయబడుతున్న ఉన్నవారిని, చెరసారలో ఉన్న వారిని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ముందు దేవుడు నిన్ను నిలబెట్టి ఆయనే రాజుగా తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యము. కాబట్టి మనం సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు. నీ కుటుంబంలో పరిస్థితులు ఆర్థికంగా నువ్వు ఎదుర్కొంటూ ఉంటావేమో, లేకపోతే పిల్లలు మాట వినట్లేదని నువ్వు ఏడుస్తున్నావేమో, లేకపోతే నా వ్యాపారంలో నష్టపోయానని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, అప్పుల సమస్యలో ఉన్నావేమో, దీర్ఘకాలిక వ్యాధులతో నిద్ర పట్టక సతమతంలో తల్లడిల్లుతూ కన్నీరు కారుస్తూ ఇంకా అయిపోయింది నా పని అని నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను బలహీనుడైన నిన్ను శక్తిమంతునిగా మార్చి ఆయన వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు. నిన్ను జీవింపజేస్తాడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు. ఎండిపోయిన కర్రను ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు? దేవుని సన్నిధిలో. అయితే మరుసటి రోజు చూడగానే ఆ కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించింది కదా, అలాగనే పువ్వు వచ్చింది, కాయ వచ్చింది, ఫలించింది. కాబట్టి ఎండిపోయినా ఎవరు పట్టించుకొని నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టినడలా ఆయన చిగురింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. మీరు ఫలించడమే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. యోహాను సువార్త 10:1 కదా. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చెయ్యలేవు. కాబట్టి జ్ఞానము, విద్య, చదువు, అనుభవాలు, సీనియారిటీ, జూనియారిటీ, ఈ లోక సంబంధ పదవులు ఏమి దేవుని దగ్గర పనికిరావు. నిస్సహాయ హృదయముతో, అయ్యా పాపినైనా నన్ను కరుణించు, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నాకు దిక్కు ప్రభువా, నువ్వే నాకు దిక్కు ప్రభు అని ఏడవాలి. ఎట్లా? చిన్నపిల్లలాగా ఏడవాలి. ఉన్నట్టు అన్ని ఒప్పుకొని ఏడవాలి. తలుపు వేసుకో, ఒక్కడే ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడువు, నీ బాధ అంతా చెప్పుకో. అప్పుడు నువ్వు గుండెలో ఉన్న గాయం, బాధ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు నీలో తన శక్తితో నింపుతాడు. ఎన్నడూ చూడని నెమ్మది, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ ఆనందము, ఆ నిత్య తన ప్రత్యక్షతలు దేవుడు ఇస్తాడు. కాబట్టి పౌలు ఏమని చెప్తాడంటే నాకు నేను మంచోడని చెప్పుకోవడము నాకు వ్యర్థమే. ఆయన ఏమంటాడు? నాకు నేను మంచోడని మనుషులు ఎదుట నేను చెప్పుకుంటున్నానంటే నేను దేవుని దృష్టిలో చెడ్డోని, నేను మంచోడిని కానే కాదంటాడు తను. కాబట్టి కానే కాను అంటాడు. కాబట్టి దేవుడు నన్ను తీర్పులోకి వచ్చినప్పుడు నేను ఏ కార్యాలు చేశానో అప్పుడు అక్కడైతే నేను తప్పించుకోలేను అంటాడు. ఏమంటాడు? నాకు నేను నీతిమంతుని అనుకుంటే నాకు నేను మోసం చేసుకుంటున్నట్టే, ఎవరినో కాదు. కానీ నేను అక్కడ నాకు నేను మంచిగానే కనబడతాను. మనమైనా సరే ఎవరికి వారి మంచిమే కనబడతాం, అవునా? కానీ దేవుడు వాక్యము చేత మాట్లాడినప్పుడు మన బలహీనతలు బయటపడతాయి, పాపాలు బట్టబయలు అవుతాయి. దావీదు పాపం చేశాడు, ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టాలనుకున్నాడు. కానీ నతాను ప్రవక్త వచ్చి ఏం చేశాడు? బట్టబయలు చేశాడు. నువ్వు మంచిది చేస్తే మంచి బట్టబయలు అందరికి తెలుస్తుంది. నువ్వు చెడు విత్తితే ఆ యొక్క చెడు బట్టబయలు అందరికీ దేవుడు తెలియజేసేటట్టు చేస్తాడు. నువ్వు ఎంత దాచుకున్నా నీ నోటితోనే నువ్వు చెప్తావు అందరికి. ఎవరితోనే కాదు, దేవుడు తన నోటితోనే బయటికి తెప్పిస్తాడు. అవి ఆగవు.
కాబట్టి మనం మంచిది విత్తుతున్నామా, చెడ్డది విత్తుతున్నామా, దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆశ్చర్యకారుడు. కాబట్టి ముగింపులో వచ్చేసాము. కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. కాబట్టి దేవుడు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల మీద తన దృష్టి నిలుపుతాడు. అలాగనే యథార్థవంతులే తన దేవుని ముఖ దర్శనం చూస్తారు. మత్తయి సువార్త 12:48-50 వరకు రాయబడి ఉంది. యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరును, పరలోకం ముందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా నీతి కార్యాలు చేసేవాడే దేవుని సంబంధి. అవునా? నువ్వు దేవుని నమ్ముకున్నా అని చెప్పి కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావు అంటే నువ్వు దేవుని చిత్తానికి అర్హుడువా కావు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు? తన తల్లిని ప్రేమిస్తున్నాడు, సోదరుని ప్రేమిస్తున్నాడు. కానీ నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత వాళ్ళలో లేకపోతే వాళ్ళు దేవుని సంబంధులు కారు కదా. శరీరకంగా అయితే రక్తంతో పుట్టాము, వాస్తవమే, తల్లి సహోదరుడు వాస్తవమే. కానీ ఆత్మీయంగా పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వారు ఉండాలంటే ఈ నీతి నియమాలు, ఈ నిజాయితీ లేకపోతే కారుగా, హక్కు గలవారు కారుగా. కాబట్టి ఎవరు తల్లి, ఎవరు సోదరుడు, ఎవరు అంటే హృదయపూర్వకంగా నిజం మాట్లాడువాడు, నీతిని అనుసరించేవాడు, న్యాయం అనుసరించేవాడు, యథార్థంగా నడుచుకున్నవాడు, వాళ్ళే పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వారు. ఇలాగా దేవుడు జీవించాలని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 7:24 నుంచి చూస్తాం. బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉంటాడు. అయితే ఎవరైతే దేవుని మాట విని తన యొక్క జీవితాన్ని, తన ఇల్లును దేవుని మాట చేత లోబడి కట్టుకుంటాడో ఆ ఇల్లు కట్టబడుతుంది. బండ మీద ఎట్లా ఇల్లు కట్టినప్పుడు స్థిరంగా ఉంటుందో ఆ కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం ఉంటుంది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తను కూడా ఇల్లు కట్టుకుంటాడు కానీ తన ఇల్లు ఎలాదంటే వరద రాగానే ఇసుకలో కడతాడంట, అన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంది. కట్టినట్టే కనబడుతుంది కానీ అక్కడ ఏమీ ఉండవు. మళ్ళీ బుద్ధిమంతుడు దేవుని చిత్తానుసారంగా తన వాక్యము చేత పిల్లలను, మన కుటుంబాలను పెంచుకుంటే వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం తప్పిపోవడానికి వీలు ఉండదు. ఎందుకు? ఆయన వాక్యం అనే బండ చేత మన హృదయం కట్టబడింది కాబట్టి అది స్థిరము. మన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ ఉన్నవాడు మనకు తన కోగిల్లో స్థిరపరిచి, బలపరిచి నిలబెట్టుకుంటాడు. కాబట్టి బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం నడిపించబడాలని దేవుడు ఆశపడతాడు. కాబట్టి కయీను కూడా చూశాము, తను సత్క్రియ చేయలేదు. చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ప్రతిఫలం లేదు. హేబెలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగనే సదుకాయలు, పరిచయులు ఇద్దరు వెళ్ళారు సుంకరి, పరిచయుడు ఇద్దరు వెళ్ళారు. కానీ దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఎందుకు? పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని. ఎవరైతే దీన మనసు కలిగి తగ్గింపుతో, వినయముతో దేవుని చిత్తాన్ని తల వంచి దేవుని చిత్తమే జరగాలి, నా చిత్తం అంతా కొట్టివేయబడాలి అని ప్రార్థన చేస్తారో వారి ఎడల దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. యథార్థవంతులను దేవుడు ఏ మేలు చేయక మానడు. కాబట్టి యథార్థవంతులుగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో వాక్యం అనుసారంగా మనము దేవుని ఎతకాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానం ఎతికే వాళ్ళు ఉన్నారు, సూచక్రియలు అడిగే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ దేవుడే కావాలని అడిగే వాళ్ళు లేరు. కాబట్టి మనం దేవుని అడగాలి, దేవుని ఎదకాలి. అప్పుడు దేవునే మనం పూజించి, సేవించి దేవుని ఘనపరిచిన ఎడల నువ్వే నాకు సర్వం, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారం అని నిస్సహాయంగా ఉన్నట్టు ఒప్పుకొని మనం ఏడ్చిన ఎడల దేవుడు నీ ఎడల చేయబోయేది శాంతి, సమాధానములే, కృపాక్షేమములే. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ ఒంట్లో, నీ మనసులో, నీ మదిలో ఆయననే పిలిచి ఆయననే వెతికినడలా ఆయన మంచితనము దేవుడే నిండి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యమానుసారంగా దేవుడు మనకు నడిపించునుగాక, విత్తబడిన వాక్యం ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా నోటి మాట ద్వారా తెలిసి తెలియక నా జీవితంలో
నా సొంత వాళ్ళను కానీ, నా కుటుంబీకులను కానీ, పొరుగు వాళ్ళను కానీ, అన్నులను కానీ, ఆత్మీయులను కానీ, సేవకులను కానీ, ఎవరైనా సరే నేను అనాలోచనగా నీకు వేరుగా నేను బ్రతికి ఉన్నా, నన్ను క్షమించు. నరమాతృని ప్రభా, అన్ని విషయంలో నన్ను క్షమించు ప్రభా అని క్షమాపణ అడుగుదాం. నీ సర్వసత్యంలోకి నడిపించయ్యా. నా పరిస్థితులను మార్చివే ప్రభా. నాకు నువ్వు కావాలి తండ్రి. అయ్యా, నాకున్న ప్రతి బంధకాల నుండి, ప్రతి వ్యతిరేకతల నుండి, ప్రతి చిక్కుల సమస్యల నుండి, కుయుక్తుల నుంచి నాకు పూర్తి బంధాయుముక్తి దయచేయి అయ్యా. దేని నిమిత్తమైతే నువ్వు పుట్టించావో, నీ చిత్తమే, నిత్య సంకల్పమే నా ఎడల, నా పిల్లల ఎడల, నా కుటుంబం ఎడల నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మంచి దేవుడవు ప్రభువా, కనికర స్వరూపుడవు. ఎవని ఎందుకు కనికరిస్తున్నావు అని కనికరిస్తా, ఎవని జాలి పడుతున్నావు అని జాలి పడతా అన్నావు కదా. నా ఎడల జాలిపడు ప్రభా, నా ఎడల కనికరించు ప్రభా. అయ్యా, ఇరుకులో విశాలత కలగజేయి ప్రభా. నా సరిహద్దులు విశాలపరచు. ఎన్నడూ చూడని గొప్ప దీవులు దాచని ప్రార్థన చేసుకో. నా దుఃఖ దినములు సమాప్తం చేయి అయ్యా. ఇది మొదలుకొని సర్వ సత్యంలో నీ జ్ఞానము చేత, నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. జ్ఞానాన్ని నమ్ముకున్నాను, బలాన్ని నమ్ముకున్నాను, ధనాన్ని నమ్ముకున్నాను, మనసులను నమ్ముకున్నాను, కానీ మోసంలో పడ్డానయ్యా. వెలివేయపడ్డాను ప్రభువా, త్రోసివేయపడ్డాను. ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకో ప్రభా. నా చేయబట్టి నన్ను లేవనెత్తి తిరిగి నిలబెట్టుకొని అగ్ని జ్వాలలాగా నీ నామానికి మహిమకరంగా నన్ను, నా కుటుంబాన్ని ప్రభా నువ్వు స్థిరపరచు, నీ సన్నిధిలో బలపరచు, నిలబెట్టుకో అని ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రభా, ఎంతైనా నమ్మదగిన వాడవు. నాతో ఇక్కడ ఉన్న మా అందరితోనూ, లైవ్లో చూస్తున్న వారితో అయ్యా సూటిగా స్పష్టంగా మా అందరితోనూ మాట్లాడుకుంటూ వచ్చినావు. వాక్యమానుసారంగా అయ్యా నువ్వు కోరిన రీతిగా ప్రభా నీకు మహిమకరంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని అడుగుకొనిచున్నాను తండ్రి. ప్రభా, ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, పిల్లలు లేక బాధపడుతున్నారో, అప్పుల సమస్యలు ఉన్నారో, ఉద్యోగం లేక ఏడుస్తున్నారో అయ్యా, నానా రకాలమైన వ్యాధులతో అయ్యా ప్రభా తల్లడిల్లుతూ ఉన్నారో, విలవిలలాడిపోతున్నారో అయ్యా, వారి కన్నీరుని తుడువు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ కృపా, నీ సన్నిధి, నీ అభిషేకం, నీ వెలుగు వారి అందరిపైన కుమ్మరించి నీ యొక్క రూపంలోకి, నీ సర్వ సత్యంలోకి నడిపించి గొప్ప నిరీక్షణను, ఆదరణను, ఓదార్పును, నెమ్మదిని దయచేయమని అయ్యా ప్రభా, విశ్వాసంలో, నమ్మకంలో నిన్ను హత్తుకొని నిన్ను పూజించి సుఖశాంతులతో అందరి కుటుంబంలో నీ ప్రేమను, ఐక్యతను, శాంతిని, సమాధానం స్థాపించి ఎన్నడూ చూడని నీ మహిమ కార్యములు జరిగించమని, మహిమను పొందమని అడుకొనిచున్నాను తండ్రి. నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవానికి వందనాలు. మా నాయకులైన ప్రభు, మూర్తి అంకుల్ని, సత్యం అంకుల్ని, మదనను, ఇసకలను జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మా సంఘం సేవలో ఉన్న ప్రతి సేవకులను, కూడి వచ్చిన ప్రతి జనాంగాన్ని ప్రభువా నీ మహిమార్థమై నువ్వు నిలబెట్టుకొని ప్రభువా నువ్వే ముందుకు కొనసాగించి నడిపించమని, విశ్వాసానికి కర్త అయిన మా దేవాది దేవా నువ్వే మాకు దిక్కు ఆశ్రయము ప్రభువా. మా అందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో నీ సన్నిధిలో రెక్కల నీడలో భద్రపరచమని, ఏ తెగులు ఎవరి గుడారానికి సమీపించకుండా ప్రతి మనసులో కుయుక్తులు, సాతాను పన్నగాలు అవన్నీ కొట్టివేసి నీ దయతో, నీ కనికరంతో, నీ ప్రేమానురాగంతో వాక్యమనుసారంగా జీవించడానికి కృప చూపమని, మహిమను పొందమని, లైవ్లో చూస్తున్న వారిని, ఇక్కడ కూడి ఉన్న అందరిని జ్ఞాపకం చేసుకోమని సకల మహిమలు నీకే చెల్లించుకుంటూ నజరుడైన యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సాహసము సకల పరిశుద్ధులకు మన అందరికీ దేవుడు తోడే ఉండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. గమనించాలి, మరలా ఇదే రీతిగా మరి సోమవారం నుండి కంటిన్యూగా కృతజ్ఞత ఆరాధన పండుగలు ఉంటున్నాయి కనుక దేవుడు ఒక్కొక్క దైవజనుని ఈ చోట నిలబెట్టి తన యొక్క స్వరముగా వాడుకోబోతున్నాడు. మరి రండి, ఈ యొక్క మరి ప్రార్థనలన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుని నామానికి మహిమార్థంగా జరగాలని మరలా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరికి అంటే ఫోన్లు చేస్తేనే రావాలని ఏం లేదండి, అందరూ ఆహ్వానితులే. రండి, పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. అదేవిధంగా మరి ఇంకా కొంతమందికి మీ ద్వారా ఇంకా కొత్త వారిని ఎవరైనా ఉంటే వారిని ఆహ్వానించండి. వారు ప్రభువులో ఇంకా బలముగా ఉంటూ దేవుని ఆరాధించే వారిగా ఉంటారు. మరి దయచేసి గమనించాలి, మీ కొరకు ప్రేమ విందు కలదు. ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మరి ఆ చోట ఉన్నవారు కొంచెము
ఆ చైర్స్ అనేది బ్యాగ్ ముందుకు వేసుకోండి, ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి